హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాం. క్వాంటమ్ టెక్నాలజీ ఎక్కడెక్కడ మనకి చాలా ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఒకేసారి కొన్ని లక్షల కాంబినేషన్లని చెక్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ టైంలోనే కొన్ని లక్షల కాంబినేషన్లే మనకి క్వాంటమ్ కంప్యూటర్ చెక్ చేసి మనకు అవసరమైన ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుందంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో. అంటే ఏదైనా సరే కొత్తగా ఒక మందు కనిపెట్టాలనుకున్నప్పుడు రకరకాల కాంబినేషన్లో రకరకాల వస్తువుల్ని కలుపుతూ మందు తయారు చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి టైంలో ఒకేసారి రకరకాల కాంబినేషన్ని కలిపితే దాని ఫలితం ఎలా వస్తుంది అనే దాని మీద ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి హెల్త్ కేర్లో మనకి చాలా ఎక్కువగా ఇది ఉపయోగపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లాజిస్టిక్స్, అంటే మనం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్, అంటే వస్తువులు కావచ్చు, మందులు కావచ్చు, లేదంటే మనం చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ మీద మనకు ఆహారం వస్తువులు కావచ్చు, లేదంటే రకరకాల వస్తువుల్ని మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పంపిస్తాం. ఈ రకరకాల ప్లేసులకి, వివిధ రకాలైన ప్లేసులకి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అటువంటప్పుడు ఏ కాంబినేషన్లో ఎలా తొందరగా చేరుకోవచ్చు అనేది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగించి మనం చాలా తొందరగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ లాజిస్టిక్స్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా భూమి లోపల జరుగుతున్న, అంటే ఏ విధమైన మినరల్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ విధమైన భూమి అడుగున ఎటువంటివి మైన్స్ అనేవి ఉన్నాయి అనేది కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాతావరణంలో వస్తున్న మార్పులను కూడా చాలా తొందరగా, చాలా యాక్యురేట్గా తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది బ్యాంకింగ్ వ్యవస్థలోనే చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో మనం చూస్తున్నాం చాలా వరకు ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. ఆ ఫ్రాడ్స్ని చాలా ఈజీగా కనిపెట్టడానికి క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా దీనివల్ల నష్టాలు ఏమంటే, దీనివల్ల ఒక నష్టం అయితే ఉంది. అది ఏమిటంటే ఈ క్యూబిట్స్ అనేవి చాలా ఫ్రగైల్గా ఉంటాయి. ఫ్రగైల్ అంటే గాజులాగా చాలా తొందరగా ఇరిగిపోతాయి. అంటే ఈ క్యూబిట్స్ అనే వాటి పూర్తిగా అవి సమర్థవంతంగా పని చేయాలి అంటే ఆ క్యూబిట్స్ ఉండే చోట చాలా వరకు శబ్దం అనేది ఉండకూడదు. అన్నిటికన్నా టెంపరేచర్ అనేది చాలా ముఖ్యం. ఈ ఉష్ణోగ్రతలకి చాలా తొందరగా ఇవి ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఉష్ణోగ్రత అనేది సామాన్యంగా మామూలు ఉష్ణోగ్రతలు కాదు, ఆల్మోస్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్, అంటే -273 degrees దగ్గర ఈ కంప్యూటర్ని ఉంచవలసి వస్తుంది. కాబట్టి దీనికి మౌలిక వసతులు అనేవి చాలా క్లిష్టమైన మౌలిక వసతుల్లో ఈ కంప్యూటర్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కంప్యూటర్ మౌలిక వసతులు అనేవి చాలా జాగ్రత్తగా మనం నిర్మించవలసి ఉంటుంది. కాబట్టి ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ప్రతి చిన్న విషయానికి కాకుండా చాలా క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడడానికి మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోల ముందు మరిన్ని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.